హాయ్ అన్న. అవును, అంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఇది అన్ఫేర్ అని నేను అనుకుంటున్నా అన్న. ఎందుకంటే యాక్చువల్గా కీర్తి పోతుందని నేను అనుకుంటున్నా, ఆమెను ఎల్లగొడతారు అనుకున్నా. కానీ శ్రీ సత్య వచ్చింది అంటే ఒకవైపు ఏమో ఆమె ఎలిమినేట్ అయిందనే బాధ ఉంది, అండ్ ఇంకోటి 3 months నుంచి ఆమెను చూడాలని, అంటే ఆమె ఫస్ట్ ఎక్కువ చూడలే అన్న. సో బిగ్ బాస్లో నుంచి చూసి ఇక ఆమెకు మంచిగా కనెక్ట్ అయిపోయినాం. అంటే చాలా మంచి అమ్మాయి, అల్లరి, అంటే మంచిగా ఉంటుంది. అండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడింది. అందరూ అండర్ ఎస్టిమేట్ చేసినా కానీ కొన్ని టాస్క్లల్లో చాలా బాగా ఆడి తను గెలిచింది. సో అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం అన్ఫేర్ అని నేను అనుకుంటున్నాను. ఫేర్ కాదన్న, అన్ఫేర్ ఇది. దరిద్రం పోయింది. దరిద్రం, అస్సలు దరిద్రం ఉన్నది లోపల అన్న. కీర్తి గారిని దోచేస్తే శ్రీ సత్య ఉంటే, నేను నిజం చెప్తున్నా అన్న, కీర్తి గారు వెళ్ళిపోయారు కదా, నేను షో చూడను. ఎందుకంటే ఆమె ఎంత బాగా ఆడుతుంది. అదే శ్రీ సత్య గారు వెళ్ళిపోయారు కదా, సో ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నేను షో చూడను అన్న. కీర్తి గారు వెళ్ళిపోతే బాగుండే అని నేను అనుకున్నా. సో అన్ఫేర్ అన్న ఇది.